హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఇందిరమ్మ ఇళ్ల పైన అప్డేట్ ఉంది చెప్తాను. ప్రభుత్వం ద్వారా మరి అధికారులు చెప్పిన అప్డేట్ చెప్తాను. కరెక్ట్ అప్డేటే చెప్తున్నాను. మరి ఫేక్ అప్డేట్ అయితే కాదు ఇది. మరి కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. సంక్షేమ పథకాలపైన కానీ రాజకీయాలపైన ఉన్నది ఉన్నట్టే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఈ ఛానల్ ద్వారా. కరెక్ట్ అప్డేట్స్ చెప్తూ ఉంటాను. మరి వివరాలకు వెళ్దాం. వివరాలకు వెళ్ళే ముందు మరి నేను ఇది ఎందుకు ఎంచుకున్నా చెప్తే కొంతమంది అడుగుతున్నారు, అంత వీక్గా ఉన్నావు, అంత కొంచెం నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మరి నాకు ఇదే ఉంది, వేరే పని రాదనమాట. వేరే బయటికి వెళ్ళి చేయలేను. ఎందుకంటే నేను 10 సంవత్సరాల నుంచి ఇంట్లోనే ఉంటాను, రోగిని. రోగిని అనారోగ్యం, మరి హెల్త్ బాగలేదు. మరి నెలకి 20-30,000 ఖర్చు అవుతాయి నాకు, మెడిసిన్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దాని ద్వారా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అడుగుతున్నారు, నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మరి మరి ఈ పని ఎంచుకున్నాను. మరి మనకి ఆస్తులు లేవు, ఇల్లు ఆస్తులు అవన్నీ ఏమీ లేవు. చాలా ఇబ్బందిగానే మరి ఈ ప్రయత్నం అయితే చేస్తున్నాను. యూట్యూబ్ కానీ ఈ సోషల్ మీడియాలో ఈ ఛానల్స్ పెట్టుకొని ప్రయత్నం చేస్తున్నాను. జర కొత్తగా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి. మరి చెప్పాల్సి వచ్చింది చెప్తున్నాను. మరి వివరాలకు వెళ్ళే ముందు ఇందిరమ్మ ఇళ్ళ పైన మనకి ఆల్రెడీ ఈ నెలాఖరులోగా లబ్ధిదారుల ఎంపిక అయితే పూర్తి జాబితాని విడుదల చేయబోతున్నారు. ఈ నెలాఖరులోగా మనకి 4,500,000 4.5 లక్షల మందిని 2 విడతలు కలిపి, ఫస్ట్ విడతలో 72,000 ఇచ్చినారు కదా, వాళ్ళకి 40,000 మందికే శాంక్షన్ మంజూరు పత్రాలు అందజేసినారు. ఇంకా 30,000 మందిని అయితే వాళ్ళకైతే లబ్ధిదారులు ఎంపిక చేయలే. వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారట. వాళ్ళ దాంట్లో కొన్ని అనుమానాలు, డౌట్స్ ఉన్నాయి. కాబట్టి 40,000 మందికి ఇచ్చారు తొలి విడతల. వాళ్ళకి మంజూరు పత్రం ఇచ్చారు. కొంతమంది పునాదులు బేస్మెంట్ కట్టుకొని రెడీగా ఉన్నారు. కానీ తొలి బిల్లు ఫస్ట్ వాళ్ళకైతే బిల్స్ అయితే ఇంతవరకు రాలేదు. తొలి లక్ష కానీ వాళ్ళకైతే రాలే. మరి దానిపైన క్లారిటీ రాలే. త్వరలో ఇస్తారంటే మరి ఈ వారంలో పడవచ్చు వాళ్ళకి. అయితే రెండో విడత అయితే రాష్ట్రం మొత్తంగా వెరిఫికేషన్ చేస్తున్నారు కదా, లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. అయితే ఈ నెలాఖరులోగా పూర్తవుతుంది. నెలాఖరులోగా మొత్తం 2 విడతలు కలిపి 4.5 లక్షలు ఇండ్లు. మరి ఈ ఇండ్లకి ఎమ్మెల్యేల సూచనలు కూడా తీసుకుంటున్నారంట. మరి ఎమ్మెల్యేలు ఈ జూన్ వరకు, ఈ జూన్లో ఎలక్షన్స్ వెళ్ళే ముందు జూన్లో మరి ఈ బేస్మెంట్ స్థాయి అండ్ పిల్లర్స్ స్లాబ్ వరకు కంప్లీట్ చేయాలి. ఈ 4 లక్షల లబ్ధిదారులకి ఎంపికైన వాళ్ళకి డబ్బులు ఇచ్చి కంప్లీట్ అయితే బేస్మెంట్ స్థాయి అండ్ పిల్లర్స్ వరకు కంప్లీట్ చేస్తారట జూన్ వరకు. మరి ఇది విషయం, ఇదైతే అప్డేట్. మరి ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ పైన ఇంకా ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఎలాంటి అప్డేట్ వచ్చినా ఇందిరమ్మ ఇళ్ళ పైన ఇలాంటి అప్డేట్స్ కానీ కరెక్ట్ ఉన్నట్టు అధికారులు చెప్తేనే చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ కామెంట్ చేయండి వీడియో నచ్చితే. మరి థ్యాంక్ యూ. ఇంకెలాంటి అప్డేట్ ఉన్నా చెప్తూ ఉంటాను మన ఛానల్లో.